నేను మీకు మాటిచ్చిపోతున్నా, అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నేనే అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. మాకు కావాల్సింది మా వల్ల సమస్యల పరిష్కారం కావాలి, కానీ మాకు ఆయన లెటర్ నేను రాయడం వల్ల నా బొడ్ల వల్ల కింద పడిపోవు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈ పదవి, ఈ బాధ్యత ప్రజల కోసం ఖర్చు పెట్టమని ఇచ్చింది తప్ప నా అహంకారం కోసం ఇవ్వలేదు. కాబట్టి మాకేం బాధ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు శంకరప్ప గారు, తప్పకుండా వస్తామని చెప్పు, ఎప్పుడంటే అప్పుడు వస్తామని చెప్పు, నేనే మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పి మీకు మాట ఇస్తూ, నేను మరొకసారి ఇక్కడున్న అధికారులకు నేను కోరుతున్నాను. ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు అనుకుంటాను, మీరు తప్పకుండా రాసి పంపాలి. 4 రోజులుగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ సమస్య న్యాయమైందని చెప్పి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండి ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి భావిస్తున్నాం. పరిష్కారం కాని పక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. కాని పక్షంలో ఎక్కడ ఏం చేయాలో తప్పకుండా మా వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు. మీరు శాశ్వతం కాదు బాబు, మీ పదవులు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అట్లంటే మేమే ఉండాలి, మళ్ళీ మేము పోయినాం అంతే తప్ప పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో నీకు చేసే భాగ్యం కలిగించిండ్రు, దాన్ని కాపాడుకొని మా రైతుల ఉసురు పోసుకోకుండా వెంటనే ఈ సమస్య పరిష్కరించమని చెప్పి కోరుతూ, మీ అందరికీ ఇలా వర్షం వస్తే టెంట్ వేసుకొని మంచిగా, ఈ పోలీసులు కూడా ప్రతిదానికి పోలీసులనే ముందు పెట్టుకుంటారు, మరి వాళ్ళు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పైన బాసుల ఆదేశాలు అయితే బానిస లెక్క పనిచేస్తారా, వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ఈ దీక్షలో పాల్గొని